వరల్డ్ ఫేమస్ వెస్టర్న్ పత్రిక ది గార్డియన్ లో వచ్చిన ఈ కథనం చదవండి. షీ వార్న్స్ ట్రంప్ ఆఫ్ క్లాషెస్ అండ్ ఈవెన్ కాన్ఫ్లిక్ట్స్ విత్ యుఎస్ ఓవర్ తైవాన్. జపాన్ టైంలో వచ్చిన ఈ కథనం హెడ్డింగ్ చదవండి. షీ వార్న్స్ ట్రంప్ దట్ ద తైవాన్ మిస్టెప్స్ కుడ్ లీడ్ టు యుఎస్ చైనా కాన్ఫ్లిక్ట్. ఒకటేమిటి, అన్ని పత్రికల్లో ఇదే మెయిన్ హెడ్లైన్. చైనా వెళ్లి మరీ వార్నింగ్ ఇప్పించుకున్నాడు మన టెంపరీ ట్రంప్. కరోనా సమయంలో ఇదే ట్రంప్ చైనా పేరు చెప్తే చాలు ఎగిరెగిరి పడేవాడు. కరోనా వైరస్ ని పదే పదే చైనీస్ వైరస్ అంటూ టీచ్ చేసేవాడు. అలాంటి ట్రంప్ ఇప్పుడు కుక్కిన పేన్లా అయిపోయాడు. చైనా ఇరాన్కి ఆయుధాలు సప్లై చేస్తుంది, దీనిపైన మీ కామెంట్ ఏంటి అని కొద్ది రోజుల కిందట ఒక విలేకరి ప్రశ్న అడిగితే ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు. చైనాలో అడుగు పెడుతూనే చాప్లూసీతనం, అదే గుంటనక్క విధేయతతో కూడిన మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకైతే ట్రంప్ మాట్లాడుతుంటే కొద్ది నెలల క్రితం అమెరికా వెళ్ళి మాట్లాడిన షాబాజ్ షరీఫ్ ప్రసంగం గుర్తుకొచ్చింది. గుర్తుందా మీకు? ట్రంప్ లాంటి లీడర్ ప్రపంచంలోనే లేడు. కోట్ల మందిని కాపాడాడు ట్రంప్. ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఇంకా ఏంటి, ఐ సెల్యూట్ టు ట్రంప్. షాబాజ్ షరీఫ్ డబ్బా కొడుతుంటే వెనకాల నిలబడిన మెలోని షాక్ అయి నోరు మూసుకొని చూస్తున్న ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. సేమ్ అదే స్టైల్లో ట్రంప్ షీ జిన్పింగ్ని ప్రసన్నం చేసుకోవడానికి చైనా అడుగు పెట్టగానే డబ్బా కొట్టడం మొదలుపెట్టాడు. కాలింగ్ షీ ఎ గ్రేట్ లీడర్, ఫ్రెండ్, ఎ ఫెంటాస్టిక్ ఫ్యూచర్ టుగెదర్ ఫర్ ద టూ నేషన్స్. ఇలా జిన్పింగ్ని చెట్టెక్కించాలని చూశాడు ట్రంప్. కానీ గుంటనక్కతనానికి పుట్టినిల్లు చైనా. అలాంటి చైనా ముందు గుంటనక్క విధేయత ప్రదర్శిస్తే ఎట్లా చెప్పండి? షీ జిన్పింగ్ మొత్తం ప్రసంగంలో ఒక్కసారి కూడా ఫ్రెండ్ అనే పదం వాడలేదు. పైగా ప్రసంగం స్టార్టింగ్లోనే ట్రంప్కి స్ట్రేట్ వార్నింగ్ ఇచ్చి పడేశాడు. అదేదో యాడ్ వస్తుంది చూడండి, సీదీ బాత్ నో బక్వాస్. సేమ్ అలాగే డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశాడు గుంటనక్క నేత షీ జిన్పింగ్. ద తైవాన్ క్వశ్చన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ చైనా యుఎస్ రిలేషన్స్. చైనా యుఎస్ రిలేషన్స్ ముందుకు కొనసాగాలంటే ఒక విషయంపై ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. తైవాన్ పైన ఎలాంటి చర్చ ఉండదు. అలాంటి థాట్ కూడా మైండ్లోకి రానివ్వకండి. ఎందుకంటే తైవాన్ అనేది చైనాలో అంతర్భాగం. అది కాదని తైవాన్ అంశం పైన చర్చ, డిప్లొమసీ అని మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని ప్రసంగం మొదట్లోనే రెడ్ లైన్ గీసేశాడు షీ జిన్పింగ్. ఇక అది లక్ష్మణ రేఖ అనుకోండి, ఇంకేదైనా రేఖ అనుకోండి, అది దాటితే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టుగా చర్చలు లేవు, చర్చించుకోవడం లేదు అని చైనీస్ బాస్ చెప్పేశాడు. అక్కడితో ఆగడ పనిలో పనిగా ట్రంప్ ముందర కూర్చొని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఓపెన్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. ఇఫ్ మిస్ హ్యాండిల్డ్, మేము గీసిన గీత దాటి తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే the two countries could collide or even come into conflict. రెండు దేశాల మధ్య గొడవ జరుగుతుంది. గొడవ మాటల వరకే పరిమితం అవుతుందా? చెప్పలేను. పరిస్థితులు దాటితే చేతల వరకు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఎలాగైతే అమెరికా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో అలా అమెరికా చైనాల మధ్య కాన్ఫ్లిక్ట్ కూడా జరగవచ్చు. తైవాన్ విషయంలో అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని షీ జిన్పింగ్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చేశాడు. అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా వార్నింగ్ ఇచ్చేసరికి ట్రంప్కి ఏం మాట్లాడాలో అర్థం కాక చల్లగా చెమటలు పట్టేశాయి. చైనాకు చెక్ పెట్టడానికి అమెరికా దశాబ్దాల నుండి చైనా పక్కలో బలెన్లాగా తైవాన్ని తయారు చేసింది. ప్రతి ఏటా బిలియన్ల కొద్ది డాలర్లను తైవాన్ని బలోపేతం చేయడానికి ఫండింగ్ చేస్తూ వస్తోంది. లాస్ట్ ఇయర్ ఏకంగా $11 బిలియన్ వెపన్ ప్యాకేజీని ట్రంప్ అప్రూవ్ చేశాడు. ఇంత చేసిన తైవాన్ గురించి మాట కూడా మాట్లాడొద్దంటే అమెరికా పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో మీరే చూడండి. ఇలా జరుగుతుందని వెస్టర్న్ మీడియా ముందే గెస్ చేసింది. ఇక్కడ చదవండి, ట్రంప్ హ్యాస్ లెస్ లెవరేజ్ ఇన్ చైనా డ్యూ టు ఇరాన్ వార్. ఎప్పుడిది? ట్రంప్ చైనాలో అడుగు పెట్టడానికి ముందే వచ్చిన కథనాలు ఇవి. ఇరాన్ వార్ కారణంగా ట్రంప్ అడ్డంగా బుక్ అయ్యాడు. ఇరాన్కి కళ్ళెం వేయగల ఒకే ఒక్క దేశం చైనా. అట్లీస్ట్ ఎలాంటి యుద్ధం లేకుండా ఇరాన్కి డిక్టేట్ చేయగల సత్తా చైనాకి ఉందని ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు. ట్రంప్ కమ్స్ టు ద టేబుల్ ఇన్ ఎ రిలేటివ్లీ వీకర్ పొజిషన్ దెన్ బిఫోర్ ద వార్. February 28 ఇరాన్ వార్ స్టార్ట్ అవడానికి ముందే ట్రంప్ షీ జిన్పింగ్ మీటింగ్ ఫైనల్ అయ్యింది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇదే మీటింగ్ February 27 రోజు జరిగి ఉండుంటే ట్రంప్ మాట తీరు అప్పుడు ఎలా ఉండేదండి? వెనిజులా ఆపరేషన్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉండే. మా అంతటి శక్తివంతమైన సైన్యం ఏ దేశం దగ్గర లేదు, సూపర్ పవర్ఫుల్ కంట్రీ అమెరికా అని ఇచ్చిన స్టేట్మెంట్ గుర్తుందా మీకు? అలాంటి ట్రంప్ జోష్ ఇప్పుడు కనుమరుగైపోయింది. ఫుల్ వీక్ అయిపోయాడు. షోల్డర్స్ బెండ్ అయిపోయాయి. అలాగని యుద్ధంలో అమెరికా ఏమీ ఓడిపోలేదండి. ఇరాన్ సుప్రీం లీడర్తో సహా మొత్తం టాప్ మోస్ట్ లీడర్లందరినీ లేపేశారు. కీలక స్థావరాలపై స్ట్రైక్ చేశారు.
కాకపోతే 4 రోజుల్లో ముగుస్తుందన్న యుద్ధాన్ని ముగించలేకపోవడం వల్ల అమెరికా అగ్రరాజ్య హోదా స్థాయికి తగ్గ యుద్ధం చెయ్యలేదని నెగిటివ్ మార్క్ తప్ప దీని అర్థం అమెరికా ఓడిందని కాదండి. యుద్ధాన్ని పొడిగించితే చాలు ఇరాన్ విజయం సాధించినట్లే అని యుద్ధం స్టార్ట్ అవ్వగానే చేసిన ఫస్ట్ వీడియోలోనే చెప్పాను నేను. గుర్తుంది కదా మీకు? అది జరగడంతో అమెరికా ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది అంతే. చర్చలో ట్రంప్ వీక్ అవడానికి మరో ప్రధాన కారణం కూడా ఉందండి. రేర్ ఎర్త్ మినరల్స్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్. ట్రంప్ ఆ మధ్య 100% టారిఫ్ అంటూ ఎగిరెగిరి పడితే చైనా ఏం చేసింది? రేర్ ఎర్త్ మినరల్స్ పై రెస్ట్రిక్షన్స్ విధించింది. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కింది. మైక్రోచిప్స్ తయారీ, ఆఖరికి F-35 యుద్ధ విమానాల్లో కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ వాడతారు. వీటి సప్లై ఆపేస్తే అమెరికా మ్యానుఫ్యాక్చర్ రంగమే ప్రమాదంలో పడిపోతుంది. ట్రంప్కి ఇప్పుడు అదే టెన్షన్ పట్టుకుంది. అందుకే షీ జిన్పింగ్ ఏమంటున్నాడు? ఎ స్టేబుల్ చైనా US రిలేషన్షిప్ ఈజ్ ఎ బూన్ ఫర్ ద వరల్డ్. కోఆపరేషన్ బెనిఫిట్స్ బోత్ సైడ్స్ వైల్ కన్ఫ్రంటేషన్ హార్మ్స్ బోత్. వీ షుడ్ బి పార్ట్నర్స్ నాట్ రైవల్స్. 2 దేశాల మధ్య సంబంధాలు బలపడితే 2 దేశాలకు మంచిది. అలా కాదని గొడవ పడితే అది ఇద్దరికీ మంచిది కాదు, 2 దేశాలకి లాస్ అవుతుంది. కాబట్టి మనం శత్రువులుగా కత్తులు దూసుకోవడం కంటే పార్ట్నర్స్గా మారి లాభపడదాం అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ వింటే నాకు మన పాత సినిమాలు గుర్తొస్తున్నాయి. అప్పట్లో వచ్చిన ఆర్ నారాయణమూర్తి గారి మూవీస్ అన్నీ చూడండి. ఎలా ఉండేవండి ఆ మూవీస్? జమీందారీ వ్యవస్థ ఉండేది. సామాన్య ప్రజలను దోచుకోవడానికి జమీందారులు, ప్రభుత్వ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఉండేవారు. సేమ్ అలాగే ఇప్పుడు జిన్పింగ్ ట్రంప్కి కన్నుగొడుతున్నాడు. మనం బలవంతులం, సూపర్ పవర్ కంట్రీస్ మనం గనక చేతులు కలిపితే మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు. చిన్న చితక దేశాలని లూటీ చేయొచ్చు. నువ్వు వెనుజులా తీసుకున్నావు, నేను తైవాన్ తీసుకుంటా. నువ్వు క్యూబా పైన అటాక్ చేయి, నేను ఫిలిప్పైన్స్ పైన అటాక్ చేస్తా. నువ్వు ఇరాన్ భర్తం పట్టు, నేను సైడ్ అయిపోతా. నేను జపాన్ భర్తం పడతా, నువ్వు సైడ్ అయిపో. డైరెక్ట్గా ఇలా ఏమీ మాట్లాడుకోలేదు, కానీ కాంటెక్స్ట్ డీప్ మీనింగ్లోకి వెళ్తే ఇదేనండి. ఆల్రెడీ తైవాన్ విషయంలో ట్రంప్ చైనాతో సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకున్నాడని కొన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఏంటి? నువ్వు ఇరాన్ని ఒప్పించి హార్మూజ్ తెరవడంలో మాకు హెల్ప్ చేయి, మేము తైవాన్కి సప్లై చేసే వెపన్ కోటా తగ్గిస్తాం. ఇలా ఒక సీక్రెట్ ఒప్పందం జరిగి ఉండొచ్చని వెస్టర్న్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ట్రంప్ పర్యటన ఇరాన్ సమస్యకి ఏదైనా పరిష్కారం తీసుకురావడంలో హెల్ప్ అవుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. అయితే ఎకనామిక్ యాంగిల్లో చూసుకుంటే ట్రంప్ ఆల్మోస్ట్ మేజర్ కంపెనీల సీఈఓలను వెంటబెట్టుకుని వెళ్ళాడు. మరి ఇంతమంది సీఈఓలను వెంటబెట్టుకుని వెళ్ళి ఎన్ని $1 బిలియన్ ఒప్పందం చేసుకుంటారో చూడాలి. కొన్ని విషయాలు ఎంత దాచాలని చూసినా గణాంకాలన్నీ చెప్పేస్తాయండి. ఈ సీఈఓలందరినీ తీసుకెళ్లడం, ఇంత బిల్డప్ ఇవ్వడం నిజంగానే ఫైనాన్షియల్ యాంగిల్ టూరా, లేదంటే ఇరాన్ వార్ చర్చల్లో భాగంగా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళి దానికి కవరప్గా ఇలా సీఈఓలతో బిల్డప్ ఇచ్చాడా ట్రంప్? కొద్ది రోజుల్లో ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.